దేవుని కృపావాక్యం వింటున్నాం. మీ అందరికీ ప్రభుపేట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి ఒక వచనాన్ని మనం చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాము. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియము చేసుకునుతూ. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘానికి చెప్తూ ఉన్నాడు, దినములు చెడ్డవి, దినములు చెడ్డవి, మీరు సమయమును పోనీయద్దండి. ఆదివారం అంటే ఆ సమయాన్ని పోనీయద్దు. ఏ సమయంలో ఏది చేయాలో అది కరెక్ట్గా చేయాలి. చర్చికి వచ్చే సమయానికి చర్చికి రావాలి. కరెంటు బిల్లు కట్టే సమయంలో కరెంటు బిల్లు కట్టాలి సమయానికి. లేట్ అయితే ఫైన్ పడుతుంది. అలాగే ఏదైనా సరే సమయాన్ని పోనివద్దు. సమయాన్ని పోనీకు. ఆ సమయాన్ని ఏం చేయాలంట? నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. సమయమును పోనీయద్దు. దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకున్నట్టు నీ సమయము వేస్ట్ చేసుకోవద్దు. ఒక్క నిమిషము ముందు పోయినా మళ్ళా తిరిగి వెనక్కి రాదు. నీ జీవితంలో నీవు సమయాన్ని పోనీయక మీరు సమయాన్ని ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోండి. ఏ సమయంలో ఏది చేయాలో అది చేయండి. పెళ్ళి పోయే సమయం ఉంటుంది, సమయానికి వెళ్ళాలి అంతే. లేట్ చేయొద్దు. ఆదివారం ఆరాధనకి రావాలి, సమయానికి రావాలి. సమయం పోనీయద్దు. ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ పని చేసినా సరే సమయాన్ని మనము పోనీయద్దు. అంతేకాకుండా దేవుని రాకడ కూడా సమీపముగా ఉంది. దేవుని రాకడ వచ్చిన తర్వాత ఏమీ చేయలేవు. సమయం ఉండగానే ప్రభుని అంగీకరించి ప్రభువుకు విధేయురాలుగా దేవుని మాట వింటూ దేవునికి విధేయత కలిగి అన్ని రకాలుగా మనము దేవునికి ఇష్టంగా మనం కొనసాగినట్టయితే దేవుడు వచ్చే సమయంలో నువ్వు ఎత్తబడతావు. దేవుని రాజ్యానికి నీవు చేరుతావు. గనుక సమయమును పోనీయక మీరు సద్వినియోగం చేసుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ఇన్న ఒక వాక్యాన్ని దీవించండి తండ్రి. నీ బిడ్డలు విని సమయాన్ని పోనీయకుండా సమయానికి ఏ పని చేయాలో ఆ పని తండ్రి మళ్ళీ సురుగ్గా ఉండి ఆ పనిలో పాల్గొనే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవుని రాకట కూడా సమీపముగా ఉంది. దేవుడు వచ్చే రాకట సమీపంలో తండ్రి మనము దేవునికి ఇష్టంగా జీవించే భాగ్యం దయచేయమని, వింటున్న బిడ్డలు మీరు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.